నియోజకవర్గాన్ని అంతా కూడా ఒకవైపు చూస్తూ ఉంటే బసిరాబాద్ మండలాన్ని ఒకవైపు ఒక విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గడిచిన సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామాన్ని కూడా ఏ గ్రామం తక్కువ చూడకుండా 10-20 లక్షలకు తగ్గకుండా ₹1 కోటి తగ్గకుండా 20 లక్షలు మినిమం 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు గ్రామాలను బట్టి ఈరోజు రోడ్స్ పెట్టడం జరిగింది. రోడ్సే కాకుండా ఈరోజు మెయిన్ వేరే ఫండ్స్ కూడా దాదాపుగా 400 కోట్ల వరకు ఈరోజు బసిరాబాద్ మండలికి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ రోడ్సే కానివ్వండి, లింక్ రోడ్సే కానివ్వండి, మన నుంచి కర్ణాటక బార్డర్కి కావాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, అన్ని రోడ్స్ మాత్రం ఆల్రెడీ ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి. ఇంకొక 1 ఇయర్ లోపల కంప్లీట్ బసిరాబాద్ దిశ మారుస్తానన్నారు. చెప్పిన ఖచ్చితంగా మంచి బసిరాబాద్గా తయారవుతుంది. వాస్తవం ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజు బసిరాబాద్లో కూడా నేను ఒక 6 గంటలు తిరిగిన ఇల్లు బసిరాబాద్ టౌన్. ఆ రోజు అరే ఇంత ఘోరంగా ఉన్నామేంది, ఇంకా ఎక్కడున్నామని చెప్పి ఖచ్చితంగా ఇది ఒక కాలేజీ కావాలా, ఒక జూనియర్ కాలేజ్ కావాలి. గత పాలకులు చూసారు, ఒట్టి జీవోలో ఇచ్చి పంపించారు కానీ ఒక కాలేజీ ఇచ్చినటువంటి పాపన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కాలేజీ ఉంటే పిల్లలు చదువుకుంటారు, చదువుకొని అవేర్నెస్ అవుతారు, మళ్ళీ మాకు మాట వినరు. వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తే మళ్ళీ మాకు మాట వినరు. ఎప్పుడు కూడా పనివాడు ఆన్నే ఉండాలా, చదువు రాకుండానే మా ఇంటి ముందర ఉంటారు అనే ఉద్దేశంతో నేను జూనియర్ కాలేజ్ కూడా పెట్టినటువంటి పాపన వాళ్ళు.